ఇది ఇండియన్ నేవీ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ యొక్క డాక్యుమెంట్ కాపీ. సో దీంట్లో మనం చూసినట్లయితే ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రేడ్మెన్ మేల్. సో ట్రేడ్మెన్ మేట్ ఉద్యోగం యొక్క పేరు ఏంటంటే ట్రేడ్మెన్ మేట్. అది టైటిల్ ఆఫ్ ద జాబ్ అన్నమాట. సో ఈ ఉద్యోగానికి సో ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ joinindiannavy.gov.in joinindiannavy.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సో పూర్తి అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో దాని వివరాలు పూర్తిగా మనం చూద్దాం. సో ఇక ఈ ఉద్యోగానికి ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్. సో ఓన్లీ మనం అప్లికేషన్ని త్రూ ద నెట్ ద్వారా ఆన్లైన్ ద్వారా మాత్రమే పంపించవలసి ఉంటుంది. ఇక ఈ ఉద్యోగానికి సంబంధించిన 1159 ఖాళీల యొక్క రిజర్వేషన్ని చూద్దాం. సో ఇంకోసారి ఉద్యోగం టైటిల్ ఏంటంటే ట్రేడ్మెన్ మేట్. సో ఇవి గ్రూప్ సిలోకి వస్తాయి అన్నమాట. ఇవి గ్రూప్ సి నాన్ గజిటెడ్. ఇక్కడ చూసినట్లయితే చాలా క్లియర్గా మీకు శాలరీ అనేది ఇవ్వడం జరిగింది. 18,000 రూపాయల నుంచి 56,900 వరకు ఉంటుంది. ఇది శాలరీ యొక్క రేంజ్. ఇక పోయినట్లయితే దీని యొక్క రిజర్వేషన్ అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్లో 2 కమాండ్ జోన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఈస్టర్న్ నేవల్ కమాండ్ 3 కమాండ్ జోన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఈస్టర్న్ నేవల్ కమాండ్, రెండోది వెస్టర్న్ నేవల్ కమాండ్, మూడోది సదరన్ నేవల్ కమాండ్. ఈ 3 నేవల్ కమాండ్లలో ఖాళీగా ఉన్నటువంటి 1158 ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించి ఇది నోటిఫికేషన్. సో ఇక్కడ రిజర్వేషన్స్ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఈస్టర్న్ నేవల్ కమాండ్లో చూసినట్లయితే మొత్తం ఉద్యోగాల్లో 309 అన్రిజర్వ్డ్. ఆ తర్వాత ఎస్సీలు చూసినట్లయితే షెడ్యూల్డ్ క్యాస్ట్కి రిజర్వ్ చేసినటువంటి ఉద్యోగాలు 116. ఎస్టీ అయితే 57, ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అయితే 163. సో నెక్స్ట్ వచ్చేసి సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి వచ్చేసి 71. దీంతో 710 ఉద్యోగాలు ఈస్టర్న్ నేవల్ కమాండ్లో ఉన్నాయి. సో ఆ తర్వాత కొన్ని స్పెషల్ రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 71 పోస్టులు కేటాయించడం అనేది జరిగింది. సో ఆ తర్వాత ఇది ఈస్టర్న్ కమాండ్. తర్వాత వెస్టర్న్ నేవల్ కమాండ్. ఈ వెస్టర్న్ నేవల్ కమాండ్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం ఉద్యోగాలు చూసినట్లయితే 113. దాంట్లో ఎస్సీలకైతే 48, ఎస్టీలకైతే 24, ఓబీసీలకైతే 87, ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్కి 32. అక్కడికి టోటల్ 324 అయింది. ఈ టోటల్ 324లో ప్లస్ 72 ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఇది ఈస్టర్న్ నేవల్ కమాండ్. సో మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈస్టర్న్ నేవల్ కమాండ్లో వస్తుంది. ఇక సదరన్ నేవల్ కమాండ్ అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సో ఈ ఇక్కడ వెస్టర్న్ నేవల్ కమాండ్, ఈస్టర్న్ నేవల్ కమాండ్, సదరన్ నేవల్ కమాండ్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు వాటి యొక్క రిజర్వేషన్స్. సో అంతేగాని ఎక్కడైనా రిక్రూట్ చేసుకుంటారు, ఎక్కడైనా వాళ్ళ పైన చెప్పారు ఎక్కడైతే ఖాళీగా ఉన్నారో దేశవ్యాప్తంగా అక్కడ అభ్యర్థి పనిచేసే విల్లింగ్ అనేది ఉండాలి. సో ఎక్కడైనా పనిచేసే ఇష్టం అనేది ఉండాలి అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ నేవల్ కమాండ్ చూసినట్లయితే సదరన్ నేవల్ కమాండ్. దీంట్లో మొత్తం 57 అన్రిజర్వ్డ్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ చూసినట్లయితే 57. తర్వాత ఎస్సీలు చూసినట్లయితే 16. తర్వాత ఎస్టీలు చూసినట్లయితే 2, ఓబీసీలు చూసినట్లయితే 37. తర్వాత ఓబీసీల తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ చూసినట్లయితే 13. దాంతో టోటల్ వచ్చేసి 125 ప్లస్ ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 12 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. సో రైట్, ఇది రిజర్వేషన్ యొక్క వివరాలు. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే మనం సో ఏజ్ ఇక్కడ చూసినట్లయితే చాలా క్లియర్గా ఇస్తున్నారు. ఏజ్ అనేది అభ్యర్థి యొక్క
వయసు అనేది 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇది తర్వాత ఏజ్తో కిందే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా క్లియర్గా చెప్తున్నారు. 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి, జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 10th క్లాస్లో గ్రేడ్లు అవి అవసరం లేదు, జస్ట్ పాస్ అయి ఉండాలి. తర్వాత సో ఈ 10th క్లాస్ పాస్ అనేది సో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంటే ఎస్ఎస్సి బోర్డు, అది తెలంగాణ అయినా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అయినా కావచ్చు, ఆయా రాష్ట్రాల సో ఎస్ఎస్సి బోర్డులు రికగ్నైజ్డ్ చేసినటువంటి స్కూల్ నుండి చదివి ఉండాలి అనేది ఒక పాయింట్ అయితే ఉంది. దాంతో పాటుగా సో రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఐటీఐ కూడా పూర్తి చేసి ఉండాలి. ఈ ఐటీఐ కూడా ఏదైతే ఐటీఐ పూర్తి చేస్తారో ఇక్కడ ట్రేడ్ అనేది మెన్షన్ చేయలేదు. ఏ ట్రేడ్లో అయినా ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళు అర్హులే, అన్ని ట్రేడ్లు కూడా అర్హులే. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఐటీఐ కూడా స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్లో చేసి ఉండాలి. 10th అయినా ఐటీఐ అయినా, 10th అయితే ఎస్ఎస్సి బోర్డు రికగ్నైజేషన్ ఉండాలి, ఐటీఐ అయితే సో స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్లో ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా సింపుల్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. అలాగే ఏజ్ విషయం కూడా చాలా సింపుల్గా ఉంది. తర్వాత ఏజ్ యొక్క రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అది తర్వాత విషయం. మామూలుగా అయితే 18 నుండి 25 సంవత్సరాలు ఉండాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th పాటు ఐటీఐ ఏ ఫీల్డ్లో అయినా, ఏ ట్రేడ్లో అయినా ఐటీఐ చేసి ఉండాలి. సో ఓకే. ఆ తర్వాత నేచర్ ఆఫ్ జాబ్స్ ఇది తర్వాత విషయం. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి ఇక్కడ చూడండి ఏజ్ రిలాక్సేషన్, ఏ వర్గాలకి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది, అంటే 25+5 అన్నమాట. సో అలాగే ఓబీసీ అభ్యర్థులకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సో మిలిటరీ సర్వీస్ ప్లస్ అంటే ఆ మిలిటరీలో చేసినటువంటి సర్వీసు ప్లస్ 3 years ఎగ్జంప్షన్ అనేది అంటే రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత దీంతో పాటు ఇక ఎవరైతే స్పోర్ట్స్ మెన్ ఉంటారు కదా, సో డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ సో సర్టిఫై ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్కి కూడా సో 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ మెన్ కనుక ఎస్సీ ఎస్టీ క్యాస్ట్కి చెందిన వారైతే వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇది మామూలుగా మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి విషయం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఏజ్ రిలాక్సేషన్ కోరేటటువంటి వాళ్ళు ఆ సంబంధిత సర్టిఫికేట్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అది మనకందరికీ తెలిసిందే. సో తర్వాత ఇక్కడ మనం చూడాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే సో ఎగ్జామినేషన్ ఫీజ్, ఎవరు ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాలి, ఎవరికి ఎగ్జామ్షన్ అనేది ఉంది. సో ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఫీజ్, వీళ్ళు ఫీజు అనేది పే చేయవలసిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఫీజు అనేది పే చేయవలసిన అవసరం లేదు. ఇక రెండు వాళ్ళు ఎవరంటే అన్రిజర్వ్డ్ తర్వాత ఓబీసీలు, ఈ అన్రిజర్వ్ తర్వాత ఓబీసీలు ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఈ ఫీజు అనేది ఎంత అంటే 205 రూపాయలు. 205 రూపాయలు ఫీజు అనేది ₹205 ఓన్లీ. 205 రూపాయలు మాత్రమే ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. రెండోది ఏంటంటే ఫీజు అనేది మనం సో ఆన్లైన్లో పే చేసేయవచ్చు, అంటే మనం అప్లై చేసేటప్పుడే ఫీజు అనేది పే చేసేయవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి డెబిట్ కార్డు కానీ తర్వాత డెబిట్ కార్డు ఏదైనటువంటి అది వీసా కార్డు, మాస్టర్ కార్డు, రూపీ కార్డు ఏ కార్డుతో అయినా మనం సో ఈ ఫీజు అనేది 205 రూపాయలు పే చేయవచ్చు. ఇక్కడ చాలా ఒక అండర్లైన్ వర్డ్స్ అనేది ఒకటి ఉంది. అదేంటంటే ఎవరైతే ఫీజు అనేది పే చేయలేదో వాళ్ళ అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయరు సో అని చాలా క్లియర్గా ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎగ్జామినేషన్కి ఎవరైతే ఫీజు పే చేయాలో అంటే అన్రిజర్వ్ వాళ్ళు, సో అలాగే ఓబీసీ వాళ్ళు 205 రూపాయలు ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఇది ఫీజు గురించినటువంటి ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ఎగ్జామినేషన్ సిటీస్ సంబంధించి సో ఏంటంటే మనం అప్లై చేసుకునేటప్పుడు 3 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 3 ప్లేసెస్ని మనం ఎంచుకోవచ్చు, 1, 2, 3. సో వాళ్ళ కన్వీనియంట్ని బట్టి ఈ 3 ప్లేస్లో ఏదో ఒక ప్లేస్ని మనకి ఎగ్జామ్ రాయడానికి అలొకేట్ చేస్తారు. అది మనకి మొబైల్ మెసేజ్ ద్వారా కానీ మొబైల్ మెసేజ్తో పాటుగా మెయిల్ కూడా మనకి పంపించడం జరుగుతుంది.
సో మనం అప్లై చేసేటప్పుడు 3 సిటీస్ని 3 ప్రాంతాలని వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ నుంచి మనం 3 ప్రాంతాలని సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్ సిటీస్. అయితే మనకి దగ్గరలో చూసినట్లయితే సో తెలంగాణలో హైదరాబాద్ ఉంది, అలాగే వరంగల్ ఉంది. సో తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే గుంటూరు, విజయవాడ, తర్వాత మచిలీపట్నం, కర్నూలు ఇవి ఉన్నాయి. సో కాబట్టి ఈ సెంటర్స్ని మనం చేసుకోవచ్చు. సో హైదరాబాద్లో 2 సెంటర్స్ ఉన్నాయి. ఈ విషయంలో గురించి మనం కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. ఇక ఇక్కడ చెప్తున్నారు చూడండి, మోడ్ ఆఫ్ సెలెక్షన్. ఈ ఉద్యోగానికి ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది ఇక్కడ మనం చూస్తాం. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ మనం సో ఆన్లైన్లో పంపించినటువంటి అప్లికేషన్ అన్నీ కూడా స్క్రూటనైజ్ చేస్తారు, అంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఏ క్రైటీరియా మీద షార్ట్ లిస్ట్ చేస్తారంటే 2 క్రైటీరియాలు. ఒకటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే 10th ప్లస్ ఐటీఐ, తర్వాత ఏజ్. ఈ రెండింటిని చూసి సో అప్లికేషన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయినటువంటి అప్లికేషన్స్ ఎవరికి ఏ క్యాండిడేట్స్ అయితే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి సో అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. అడ్మిట్ కార్డు దేనికి? సో ఎగ్జామ్ రాయడానికి. సో ఎగ్జామ్ స్కీమ్ ఏంటో దాని గురించి కంప్లీట్గా చూద్దాం. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ చాలా క్లియర్గా ఇస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్. వాళ్ళు ఏం చేస్తారంటే మనం పంపినటువంటి అప్లికేషన్ని స్క్రూటనైజ్ చేసి ఫైనల్గా ఒక షార్ట్ లిస్ట్ని తయారు చేస్తారు. ఆ తర్వాత ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. దాన్ని CBT అంటాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది సో మొత్తం 100 మార్కులకి ఉంటుంది. మొత్తం 100 మార్కులకి ఉంటుంది. ఈ 100 మార్కుల టెస్ట్లో కనుక క్వాలిఫై అయినట్లయితే మనకు జాబ్ వచ్చేసినట్లే. సో అంటే ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంది. ఆర్మీ లాగా కష్టం కాకుండా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్మీకి అయితే సో డిఫరెంట్ టెస్ట్లు అనేవి ఉంటున్నాయి. దీనికి అలాంటి టెస్ట్లు ఏమీ చెప్పలేదు. హైట్ గురించి కూడా ఇక్కడ ఏమీ నోటిఫికేషన్లో వివరించలేదు. ఇక చూసినట్లయితే ఈ ఎగ్జామ్కి సో ఏదైతే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సో 100 మార్కుల ఎగ్జాము. ఈ 100 మార్కుల ఎగ్జామ్లో ఏముంటాయి? మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి. ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, రెండోది న్యూమరికల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ, మూడోది వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్, తర్వాత జనరల్ అవేర్నెస్. సో ప్రతి విభాగం నుంచి సో 25 మార్క్స్కి ఉంటాయి. 25 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మొత్తం 100 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటాయి. మన తెలుగులో అనేది క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. సో ఇక్కడ హిందీ పేపర్ చూసినట్లయితే హిందీ పేపర్లో ఇక్కడ ఏదైతే సో థర్డ్ ఉంది కదా, జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్, అది హిందీలో ట్రాన్స్లేట్ చేసి ఉండదు. హిందీ పేపర్ అయినా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో మొత్తానికి ఇంగ్లీష్, హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అనేది 100 మార్క్స్కి. ఓకే, ఇక ఈ సిలబస్ గురించి ఒకసారి మనం డీటెయిల్డ్గా చూద్దాం. మరి సిలబస్ కూడా చూసేస్తే ఒక పని అయిపోతుంది. ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అన్నారు. ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఏముంటాయి అంటే సో ఇక్కడ చెప్తున్నాడు, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిరీస్, ఆడ్ వన్ అవుట్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్, ఎనాలజీ, వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డ్రాయింగ్ ఇంటర్ఫేస్, కోడింగ్, డికోడింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ ఎక్సెట్రా ఇవి ఉంటాయి. సో రైట్. ఆ తర్వాత న్యూమెరికల్ యాప్టిట్యూడ్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ. సో దీంట్లో ఏముంటాయంటే ప్రాబ్లమ్ రిలేటింగ్ టు నెంబర్ సిస్టమ్, టైమ్ అండ్ వర్క్, మెన్సురేషన్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పర్సంటేజ్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, స్టాటిస్టికల్ చార్ట్, ట్రిగ్నోమెట్రీ, జియోమెట్రీ ఇవి ఉంటాయి అన్నమాట. అంటే ఇవి 10th క్లాస్ బేస్డ్, 9th 10th క్లాస్ బేస్డ్లో ఉంటాయి. సో ఇవి న్యూమెరికల్ యాప్టిట్యూడ్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ. సో కంటెంట్ అయితే సిలబస్ అయితే ఎక్కువగానే ఉంది. తర్వాత జనరల్ ఇంగ్లీష్, మూడోది ఏంటంటే జనరల్ ఇంగ్లీష్. సో దీంట్లో ఏముంటాయంటే సో ద మెయిన్ ఉద్దేశం యాక్సెస్ వ్యాకాబులరీ ఉంటుంది, అలాగే గ్రామర్ ఉంటుంది, సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది, సినోనిమ్స్, యాంటోనిమ్స్, కాంప్రహెన్షన్, సో అండ్ ఇట్స్ కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ఎక్సెట్రా. బేసికలీ ఇవి ఉంటాయి. సో సెంటెన్స్ ఇస్తారు, దాన్ని కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. సో గ్రామర్ పార్టే ఉంటుంది. ప్యాసేజీలు ఇచ్చి 1-2 ప్యాసేజీలు ఇచ్చి ఆ ప్యాసేజ్లో కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. ఆ బ్లాంక్స్ని గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిల్ చేయాల్సి ఉంటుంది అది. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్.
ఈ జనరల్ అవేర్నెస్ అనేది మన జీఎస్ జనరల్ స్టడీస్ అనమాట. ఈ జనరల్ స్టడీస్ కూడా సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఏముంటాయి అంటే బేసికల్లీగా జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, కల్చర్ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్మెంట్ సైన్స్, ఎకనామిక్స్, తర్వాత కరెంట్ అఫైర్స్, జనరల్ పాలసీ, జనరల్ పాలిటీ ఇంక్లూడింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్సెట్రా. ఇవన్నీ అంటే ఇక్కడ కూడా చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ యొక్క సిలబస్ కనుక మనం చూసినట్లయితే ఈ సిలబస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంకోసారి సింపుల్గా చెప్తాను చూడండి. జాగ్రఫీ ఉంటుంది అంటే ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ ఉంటుంది, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత కంప్యూటర్ సైన్స్, బేసిక్ కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎకనామిక్స్, తర్వాతగా కరెంట్ అఫైర్స్, జనరల్ పాలిటీ. ఈ జనరల్ పాలిటీలో మెయిన్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఉంటుంది. ఇవి దీంతో పాటుగా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీని సిలబస్ కూడా ఎక్కువగానే ఉంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ దీని గురించి ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైమ్ అండ్ వెన్యూ ఆన్లైన్ టెస్ట్ విల్ బీ కమ్యూనికేటెడ్ టు ద క్యాండిడేట్స్ ఆన్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. ఈ ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసి ఈ స్క్రీనింగ్ టెస్ట్కి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అర్హత సాధించారో వాళ్ళకి మీ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి మీకు మెసేజ్ రూపంలో, అలాగే మీ మెయిల్ ఐడికి మెయిల్ రూపంలో ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం జరుగుతుంది. దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ వెన్యూ, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఆ వెరిఫికేషన్ అయిపోయింది అంటే మీరు స్క్రీనింగ్ టెస్ట్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసిన తర్వాత దాంట్లో కూడా కట్ ఆఫ్ కన్నా ఎక్కువ వస్తే అప్పుడు మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కోసం పిలవటం జరుగుతుంది. అక్కడ మీ డాక్యుమెంట్స్ పూర్తిగా చాలా జాగ్రత్తగా వెరిఫై చేయడం జరుగుతుంది. ప్రతి డాక్యుమెంట్ కూడా ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎలాంటి ఫేక్ని అప్లై చేయవద్దు, కంప్లీట్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్నే ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా స్క్రూటినీ చేస్తారనమాట. ప్రతి చిన్న విషయాన్ని కూడా మ్యాగ్నిఫై చేసి అది ఎంతవరకు కరెక్టో కాదో అని తెలుసుకొని చూస్తారు. కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఓకేనా? రైట్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది లాస్ట్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతే మీకు అపాయింట్మెంట్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అదే చెప్తున్నారు. పర్సనల్ ప్రొవిజనల్ అపాయింట్మెంట్ లెటర్. ద అపాయింట్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ will be strictly based on the relative merit position on online examination subject to verification of documents, medical examination, other requirements specified with the government of India. ఫస్ట్ ఎగ్జామ్ అయిన తర్వాత అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత సర్టిఫైడ్ అంటే మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే ఐ సైట్ ఎలాగుంది, ఇక్కడే మెజర్మెంట్స్ ఇవ్వాల. మామూలుగా అంటే మీరు రన్నింగ్ చేయవలసి ఉండదు, అలాగే హైట్ ఇక్కడ అలాంటి ఏమీ మెన్షన్ చేయలేదు. అయితే హెల్త్ కోసం బేసిక్ హెల్త్ ఎలా ఉంది, మీ బిఎంఐ ఎలాగుంది అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఎలాగున్నాయి, ఇలాంటి బేసిక్ మెజర్మెంట్స్ని చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఇదన్నమాట. అప్లికేషన్స్ 22 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యాయి. అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. 22 ఫిబ్రవరి 2021 నుంచి మొదలయ్యి ఆ తర్వాత మార్చి 7 వరకు అప్లికేషన్స్ని తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఈ అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లోనే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. రైట్. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాము అంటే ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేయాలి, హౌ టు అప్లై అనేది మనం చూద్దాం. ఈ హౌ టు అప్లై అనేది ఫ్రెండ్స్ నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఎందుకంటే మీకు ఇప్పటికే బోర్ వచ్చేసి ఉంటుంది. చాలా లెంగ్తీ అయిపోయింది. అంటే ప్రతి చిన్న విషయాన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఉద్దేశంతో నేను ఇంత లెంగ్త్ తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కంటిన్యూగా నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. అంటే హౌ టు అప్లై, ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలి అది నేను స్టెప్ బై స్టెప్ తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మొత్తం ఇంగ్లీష్లో ఉంది. మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను తెలుగులో చెప్తూ మీకు చూపిస్తాను. ఆ వీడియోని కూడా చూడండి. ఈ వీడియో దీంతో ముగుస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ.